ఈ వీడియోలో నాకు అనుకున్నాడు కదా మా దేవుడు. ఈ రోజు రాజకీయ సినారియో చూస్తే తెలంగాణలో సోకాల్ కొంతమంది కాంగ్రెస్ నాయకులు పవన్ కళ్యాణ్ గురించి నీకు ఇక్కడ పని ఏంటి, ఇక్కడ కిందకు వస్తావు, ఇక్కడ నీకు ఇటు సంబంధం అనేసి అని వాళ్ళ అయ్యే జాగీర్లో మాట్లాడుతున్నారు. అరే బుడతకు ఎవరులారా, గెలక మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వచ్చింది, అధికారాన్ని నిలబెట్టుకోండి, ప్రజల దగ్గర మంచిగా ఉండండి. పవన్ కళ్యాణ్ లాంటి వాడితో పెట్టుకుంటే మీకు పుట్టగతులు ఉండవు. చూశారుగా మీ అధినాయకుడు కొడుకు పార్టీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏం చేశాడు, పుట్టగతులు లేకుండా చేశాడు. సో ఇదే డైలాగ్ అక్కడ కూడా రిపీట్ చేస్తున్నారు. నువ్వు గెలిచి చూపించు, రోడ్ల మీద తిరిగి చూపించు అన్నాడు. వాళ్ళు రోడ్ల మీద కనిపించకుండా చేశాడు ఇప్పుడు వాళ్ళని. సో మీకు కూడా అదే రిపీట్ అవుద్ది ఫ్యూచర్ లో. ఎలాంటి వాడితో పెట్టుకుంటున్నారో గుర్తు పెట్టుకుని పెట్టుకోండి. సో కాల్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. అతని మైండ్ ఎలా పనిచేస్తుందంటే, తిక్కరేది తెలంగాణలో వచ్చి మళ్ళీ పోటీ చేశాడా, సమ్ బీఆర్ఎస్ తో గానీ ఏదైనా పార్టీతో గానీ ఎక్కడ టీడీపీతో నిల్చున్నట్టు అక్కడ నిల్చున్నాడంటే 40 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ మీరు అధికారంలో రావడానికి. కాంగ్రెస్ నాయకులు గుర్తు పెట్టుకోండి. ఒకప్పుడు ప్రజారాజ్యంలో స్టార్టింగ్ లోనే ఉచ్చలు పూయించడం ఒక్కొక్కరికి. అలాంటి వాడు ఇప్పుడు పదవిలో ఉన్నాడు, అలాంటి వాడితో మీరు పెట్టుకుంటున్నారు. సో ఎవరి గురించి మాట్లాడే ముందు కొంచెం ప్రెస్ మీట్ ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. సో కాల్ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. ఉంటాను స్వామి. జై హింద్.